వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ మీద నమ్మకం ఉందా లేదా? ఒకవేళ నమ్మకం ఉంటే ఆ నమ్మకం ఎప్పుడొచ్చింది? దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి విషయం మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు విజయవాడ కుర్రవాడు గాదె సాయికృష్ణ కేసు మీద సిబిఐతో విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్. అలాగే మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని జగన్ డిమాండ్ చేస్తున్నాడు. అయితే అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వివేక హత్య కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ కావాలని వైఎస్ సునీత అడిగితే జగన్ దానికి నిరాకరించాడు. పైగా అసలు గతంలో సిబిఐ ఎంక్వైరీ జగన్ కూడా డిమాండ్ చేశాడు. 2019 ఎన్నికల కంటే ముందు తన బాబాయ్ హత్య కేసు విషయంలో సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేయడం మాత్రమే కాదు, కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. పైగా సునీత సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగితే నో చెప్పాడు. మరి అప్పుడు లేని నమ్మకం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే అవసరాన్ని బట్టి నమ్మకం రావటం రాకపోవటం ఉంటుందా? సరే, ఇదంతా పక్కన పెట్టండి. నిజానికి సిబిఐ విషయంలో జగన్మోహన్ రెడ్డి మొదటగా అడగాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద 11 సిబిఐ 9 ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసుల విషయం ఇప్పటికీ ఏం తేలట్లేదు. ఎప్పుడు కేసులు ఇవి? 2011లో నమోదైన కేసులు. 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించాడు అనేటువంటి కేసులు. చాలా పెద్ద కేసులు. ఈ కేసుల విషయం ఇంతవరకు సిబిఐ ఏమీ తేల్చలేదు. మరి సిబిఐ క్రెడిబిలిటీ ఎక్కడుంది, ఎలా ఉంది? తన కేసుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న సిబిఐని జగన్ క్వశ్చన్ చేయగలడా? క్వశ్చన్ చేయడు. ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉండటమే జగన్కి కావాలి కాబట్టి. జగను తన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లో 1 దశాబ్దానికి పైగా బెయిల్ మీద ఉన్నాడు. ఇది ఒక పెద్ద విచిత్రం. ఇప్పుడు ఆ సిబిఐతో కేసులు విచారిస్తే న్యాయం జరిగిద్దట. న్యాయం జరిగే కాడికైతే అసలు జగన్ బయట ఉంటాడా? ఇప్పుడు బయట ఇలా మాట్లాడగలుగుతాడా? జగన్ మీద ఉన్న కేసులకి జగన్ జైల్లో జీవితాంతం గడపాలి. సరే, అది పక్కన పెడితే 2019లో చనిపోయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసుని 2021 నుంచి ఎంక్వైరీ చేస్తుంది సిబిఐ. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు దాటిపోయింది కదా. మరి ఏం తేల్చగలిగారా? నిజాన్ని సమాజానికి చెప్పగలిగారా? ఆ కేసు ఏ స్టేజ్లో ఉంది? ఇంకా అసలు సరైన విచారణే జరగలేదని వైఎస్ సునీత ఇప్పటికీ ఎవరైతే సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకెళ్ళి మరీ ఎంక్వైరీ చేయించుకున్నారో, ఎవరైతే విక్టిమ్గా ఉన్నారో ఆవిడ వాపోతుంది అసలు ఎంక్వైరీ సరిగా జరగలేదని. పైగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న కాలంలో వైఎస్ వివేక గారి హత్య కేసులో అనుమానితులుగా సాక్షులుగా ఉన్న వాళ్ళు 6 చనిపోయారు. వాళ్ళ కనీస రక్షణ కూడా సిబిఐ ఇవ్వలేకపోయింది. మరి ఆ సిబిఐ పొడిచేదేంటి? మన సిట్టి పొడవందేంటి? ఆ సిబిఐ తోపైంది ఎక్కడ? మన పోలీసులు తక్కువైంది ఎక్కడ? ఆ సిబిఐ నిర్ధారించగలిగేదేంటి? మన వాళ్ళు నిర్ధారించలేకపోయేదేంటి? ఆ సిబిఐ గొప్పదైంది ఎక్కడ? మన వాళ్ళు గొప్పది కాంది ఎక్కడ? అసలు ఎందుకు ప్రధానికి సిబిఐ అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే, సిబిఐ చేతికెళ్తే ఆ కేసు అలా డిలే అవుతూ ఉంటుంది. ఆ కేసు డిలే అయినంత కాలం జగన్మోహన్ రెడ్డి సాఫీగా ఆ విషయాలన్నీ రాజకీయం చేసుకోగలడు. సిబిఐ చేతి కేసు పోయిందంటే అది తేలదు, అది నడుస్తూనే ఉంటుంది, ఒక సినిమా సీరియల్ లాగా. రెండోది, సిబిఐని మేనేజ్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మేనేజ్ చేసుకోగలడు. అంతేనా? అదేనా కారణం? మరి లేకపోతే తన అధికారంలో ఉన్నప్పుడు ఒక కేసును సిబిఐకి అప్పచెప్పడానికి మనసు రాదు జగన్కి. అది కూడా తన బాబాయ్ కేసు, తను డిమాండ్ చేసిన కేసు, తన కోర్టులో పిటిషన్ వేసిన కేసు. ఇప్పుడు మాత్రం పెద్దాన్ని సిబిఐకి ఇవ్వాలి. అసలు సిబిఐ న్యాయం చేసే కాడికైతే, సిబిఐ కరెక్ట్గా ఉన్న కాడికైతే జగన్మోహన్ రెడ్డి బయట ఉండే వ్యక్తే కాదు. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.